ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు. ఇండ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు. మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి 16,189 అట. అప్పుడే ఇబ్బందులు స్టార్ట్ అయినాయా? అయిపోయా, మొత్తం రెడీగా ఉన్నాయి పైసలు అని చెప్తారు కదా. వనపర్తి జిల్లా సల్కేలపురంలో పునాది దశ దాటిన ఒక ఇందిరమ్మ ఇండ్లట. రాష్ట్రంలో 3 నెలల కింద మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పలువురు లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయట. ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారట. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి మొత్తం 70,122 ఇండ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 46,432 మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు. మళ్ళా ఇందులో 16,189 మంది మాత్రమే ఇప్పటి వరకు ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 4 విడతలుగా 5 లక్షలు లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం ఇస్తుంది. నిర్మాణ దశలకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు. ఈ మేరకు 2,341 మందికి మొదటి దశ చెల్లింపులో భాగంగా ₹1,00,000 చొప్పున మంజూరైంది. ఈ వారంలో రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేయబోతుండడంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఉదాహరణకు వనపర్తి జిల్లా ఖిల్లాగనపురం మండలం సల్కేలపురంలో మొదటి విడతలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఆర్థిక ఇబ్బందులతో 73 మంది పనులు ప్రారంభించలే. అలాగే నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ ఏలో 121 మంది లబ్ధిదారులకు గాను 87 మంది వివిధ కారణాలతో పనులు ప్రారంభించలే. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 5 లక్షలు దేనికి సరిపోవండి. ఇప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టాలంటే మినిమం తక్కువలో తక్కువ ఒక 10 లక్షలు ఉంటే మాత్రమే ఓ చిన్నది వేసుకోగలరు. మీరు ఆ ఉన్న ప్లేస్ని క్లీన్ చేసి పునాది తీసి బేస్మెంట్ లేపాలంటే అయిపోతాయి 5 లక్షలు అంతే. దేనికి సరిపోవి. వాళ్ళు ఎవరైతే ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలతో పాటు ఇంకొక 5-6 లక్షలు వేసుకుంటే తప్ప ఆ ఇల్లు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు పాపం ప్రజలు ఏముంది, పేద ప్రజలు వాళ్ళంతా గూడు లేని నిరుపేద వాళ్ళు. ఏదో ఒకటి చేసి చేద్దామని అనుకున్నా కూడా ఎంతో కొంత చేతిలో అయితే డబ్బు ఉండాలి కదా. ఇప్పుడు ఒకప్పుడు మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి కట్టుకోండి అన్నది ఒక వేరే, అప్పుడు రేట్లు వేరే, సిమెంటు సీకు ఇసుక ధర అదంతా వేరే. కానీ ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. కూలీ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి, మేస్త్రి రేట్లు పెరిగిపోయినాయి. ఇగో పునాది వరకు ఇంటిని నిర్మించుకోవాలంటే 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అంత స్తోమత తమకు లేదని పలువురు లబ్ధిదారులు అంటున్నారు. అయితే పునాది కోసం ఇందిరాక్రాంతి పథకం ద్వారా రుణాలు అందిస్తామని మొదటి విడత డబ్బులు జమ చేయగానే లబ్ధిదారులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం చెబుతోంది. చాలామందికి ఐకేపీ రుణం ఇస్తారన్న అవగాహన లేదు. అంటే ఫస్ట్ నువ్వు ఆ పునాది తీస్తేనే నీకు ఆ ఫస్ట్ 1 లాక్ ఏదో వస్తుంది డబ్బులు, అంతవరకు దాకా రాదు. మరి ఆ పునాదికి పైసలు దానికి పైసలే మళ్ళీ అదేమన్నా 5,000 10,000 మళ్ళీ 2 లక్షలు కావాలా? ఎక్కడి నుంచి తేవాలా? అందుకే చాలామంది పాపం అర్హత సాధించిన అర్హులైనా కూడా కట్టలేకపోతున్నారట, కట్టుకోవట్లేదట. ప్రభుత్వం గుర్తించాలి వీటి. ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పింది. పలు చోట్ల దీనికి అంతరాయాలు ఎదురవుతున్నాయి. 400 నుంచి 600 చదరపు అడుగులలోపే ఇంటిని నిర్మించుకోవాలన్న నిబంధనతో కొందరు లబ్ధిదారులు నిర్మాణానికి తటపటాయిస్తున్నారు. మా ఊళ్ళోనట ఒక ఆయన పాపం పిల్లర్లు వేసి పెట్టిండట. పిల్లర్లు వేస్తే ఆ లోకల్ సెక్రటరీ ఎవరో చెప్పినట్టే పిల్లర్లు వేస్తే రాదా అనగానే ఆ ఉన్న పిల్లర్లను కూడా వీకిండట. ఏమైనా ఉంటుందా ఇది? అధికారులు నాయకులు కూడా ఎట్లా తయారయ్యారంటే, అరే భయ్ నువ్వు స్టార్ట్ చేసినావు కదా కట్టుకో అని చెప్పాలి కదా. ఏదో ఎప్పుడో 4-5 ఏళ్ళ కింద ఆ పిల్లర్లు వేసి చిన్నగా ఏదో ఒక 2-3 ఫీట్ల వరకు పిల్లర్లు వేసి వదిలేసిండు పైసలు లేక. ఈ పిల్లర్లు ఉంటే నీకు ఇందిరమ్మ ఇల్లు రాదని చెప్పి పిల్లర్లు మొత్తం లోపల నుంచి కోసి పడేసిరట. కొంచెమన్నా ఆలోచన, ఇంత అవగాహన లేకుండా ఎంత దారుణం ఇది. ఇప్పుడు ఒకవేళ సగం ఇల్లు అయిందనుకో పొరపాటున పైసలు లేక వదిలేసిండా, ఇప్పుడు ఆ ఇల్లు ఉలగొట్టాలనా? ఆ ఇల్లు ఉలగొట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టాలేమో, మళ్ళీ బునాది నుంచి చూపించాలేమో ఫోటోలు. కొన్ని గ్రామాల్లో మేస్త్రీల కొరత ఉన్నది, వారు అడ్వాన్స్ కావాలని అడుగుతున్నారు. ఈ డబ్బులు చెల్లించలేక కొందరు లబ్ధిదారులు వెనకడిగేస్తున్నారు. అడుగుతారు, కామనే కదా అది. మార్కెట్లో స్టీలు సిమెంటు కంకర ధరలు బాగా పెరిగిపోయినాయి. ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చేలా ఆ కంపెనీలతో మాట్లాడాలని పలువురు కోరుతున్నారు. పలు గ్రామాల్లో లబ్ధిదారులకు మోడల్ ఇంటిపైన అధికారులు సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలే. అధికారులు కొలతల పేరుతో కొత్త నిబంధనలు పెడుతున్నారని, దీంతో బిల్లులు వస్తాయో రావో అని పలు చోట్ల లబ్ధిదారులు జంకుతున్నారు. ఇలాంటి సందేహాలు నివృత్తి చేయాల్సి ఉన్నది. పునాది పూర్తయిన ఇండ్లకు ₹1,00,000 జమ చేస్తుండడంతో
మిగతా లబ్ధిదారులు తమ పనులు ప్రారంభిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ తెలిపారు. మొదటి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు వేగవంతం అవుతున్నాయన్నారు. ఇండ్లకు ముగ్గు వేసే సమయంలోనే 500 చదరపు అడుగులు ఉండాలని చెబుతున్నామని, 600 చదరపు అడుగుల వరకు నిర్మాణం చేసుకోవచ్చన్నారు. పునాది పూర్తి కాగానే వెంటనే బిల్లులు మంజూరు చేస్తామని చెబుతున్నారు. ముందు ఖర్చు చేసే స్తోమత లేని నిరుపేదలు ఉంటే వారికి ఐకేపీ రుణాలు అందిస్తామన్నారు. ఇప్పుడు 700 కడితే తీయరట. ఇప్పుడు ఆయనకు 700 గజాలు 700 స్క్వేర్ ఫీట్లు ఉందనుకుందాం. నేను ఇలా కడతా సార్ అని కుదరదట. 600 లోపే కట్టాలన్నట. కట్టుకొని ఏమైంది? ఏమైతుంది కట్టుకుంటే? మీరు ఇచ్చేది మీరు ఏరా అదురు ఆయన చూసుకుంటాడు మిగతాదంతా.